నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. ఆమదలవలస పట్టణంలో మంగళవారం ఘనంగా మినీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమదలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు మాట్లాడారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టిన పార్టీ, పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిక్షణం తప్పించే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గొప్ప సాంప్రదాయంలో భాగమైన మహానాడు నిర్వహించే ముందుగా మినీ మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను, ఆదర్శాలను ప్రజల్లోకి మరింత ఉత్తేజంతో తీసుకెళ్లేందుకు మహానాడు, మినీ మహానాడు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావుకు సంబంధించిన శ్రీ నందమూరి శతకం పుస్తకాన్ని రవికుమార్ ఆవిష్కరించారు. అలాగే తెదేపా పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించిన నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్, డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్య, మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అన్నపు రామకృష్ణ, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. స్టార్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పలు జిల్లాల నుండి 100 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో జూనియర్ కేటగిరీలో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్గా జి హేమంత్ కుమార్, విశాఖ సెకండ్ ఛాంపియన్గా సాయి విశాఖ గెలిచారు. ఈ సందర్భంగా స్టార్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి విజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూనియర్ క్లాసుల్లో ఎం రోహిత్ ఇచ్చాపురం నిలిచారని, వారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ సంతోష్ చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బాడీ బిల్డర్ బలగ ప్రసాద్, వెయిట్ లిఫ్టర్ ఆవాల గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్లను తొలగించడం తగదని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులు టి తిరుపతి రావులు అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఎండియు ఆపరేటర్ల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9260 ఎండియు ఆపరేటర్లు, 9200 సహాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలల అగ్రిమెంట్ ఉందని, ప్రస్తుతం మరో 2 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాత్రికి అనాలోచిత నిర్ణయంతో ఆపరేటర్లను తొలగించిందని, ఇది సమంజసం కాదని అన్నారు. ఇటువంటి నిర్ణయాల వలన సుమారు 18,500 కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక్కో ఆపరేటర్ 1500 మంది నుండి 2000 ఇళ్లకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులను అందజేశారని చెప్పారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఒక్కో ఆపరేటర్కు 2 సంవత్సరాల కాలంగా రావాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ అమౌంట్ను రిలీజ్ చేయాలని, 9,500 పైచిలుకు చెల్లించిన ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉందని, ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని అన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా 1,90,000 రూపాయలు బకాయిలు ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉందని, వాటిని ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. తమను తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే కార్మిక చట్టం ప్రకారం 6 నెలల జీతాలను ముందే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎండియు ప్రతినిధులు హేమసుందర్, వరహా నరసింహులు, వెంకట్రావు, అప్పలనాయుడు, రవి, వాసు, గోపి, రామారావు, కిట్టు, శ్రీను పాల్గొన్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుందని, అందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, ప్రత్తి పంటలతో పాటు చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని, అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మట్ట మహేష్, పరిటాల ప్రభాకర్ల జ్ఞాపకార్థం వారి మిత్రులు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆధ్వర్యాన వృద్ధులకు అల్పాహారంను అందించారు.
ఈ సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ తమ మిత్రులు ఇద్దరు స్వల్ప వ్యవధిలో మరణించారని, వారి జ్ఞాపకార్థం వృద్ధులకు అల్పాహారం పండ్లను అందించినట్లు తెలిపారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ బంధువులు వడ్డాది జయరావు, బుక్కురు ఉమా మహేశ్వర్, కట్టా సత్యనారాయణ, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లో మిత్ర బృందం పొన్నాడ రిషి, కన్నబాబు, ప్రభాకర్, సునీల్ మౌలి, మధుదాస్యం నాని, మహేష్ కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు. జాతీయ రహదారి మార్గంలో ప్రత్యేక కార్యాచరణతో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. హైవే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలు, నేరాలు నివారణ, సహాయక చర్యలు, రహదారి భద్రత, అత్యవసర సమయంలో స్పందించడం, హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిర్వర్తించవలసిన విధులు తదితర అంశాలపై బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది, హైవే పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హైవే పెట్రోలింగ్ వాహనాలు తిరిగే ప్రదేశాలు, సిబ్బంది, వారి విధి విధానాలు తదితర అంశాలపై ఎస్పీ ఆరా తీశారు. రహదారిపై నేరాలు, ప్రమాదాలను నివారించడం, ప్రయాణికులకు సహాయం అందించడం హైవే పెట్రోలింగ్ సిబ్బంది ముఖ్యమైన విధి అని, ఆ దిశగా అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని అన్నారు. వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా లారీలు, ఇతర భారీ వాహనాలు పార్కింగ్ లేకుండా చూడాలని, కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేసేలా చూడాలని అన్నారు. సర్వీస్ రోడ్డు మార్గంలో వాహనాలు వ్యతిరేక దిశలో వచ్చే వాహనాలు నియంత్రించాలని అన్నారు. హైవే మార్గంలో దాబా, హోటల్ నిర్ణీత సమయానికి క్లోజ్ చేయించాలని అన్నారు. వేకువజామున సమయంలో టోల్ ప్లాజా, చెక్ పోస్టుల వద్ద వాహన చోదకులకు నిరంతరం ఫేస్ వాష్ కార్యక్రమం జరిపించాలని పేర్కొన్నారు. ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక, మలుపు, అతివేగ నియంత్రణ సూచిక బోర్డులు, స్టాపర్స్, సోలార్ బ్లింకర్స్ నిర్వహణ సక్రమంగా ఉండేలా హైవే అథారిటీ వారి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ కేవి రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద్, ఎంవి అప్పారావు, సిఐలు పైడి నాయుడు, అవతారం శ్రీనివాస్, విజయ్ కుమార్, తిరుపతిరావు, శ్రీనివాసరావు, జె శ్రీనివాస్, ఆర్ఏకే నరసింగరావులు, ఎస్ఐలు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఉన్నారు. పార్లమెంట్ మినీ మహానాడు 2025ను విజయవంతం చేయాలని పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి గాను ముందస్తుగా శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవరణంలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు వస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో గల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, టీడీపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేషన్ డైరెక్టర్స్, ఏఎంసీ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తప్పకుండా హాజరై నిర్వహించబోయే మహానాడు 2025ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు.
శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్ లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయట. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి. అలాగే తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్ అంట. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తినండి, ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. పల్లీలలో ఉండే అమినో యాసిడ్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వులు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఈ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండడం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. నిద్ర ఆరోగ్యానికి ప్రారంభం. చింతన జీవితానికి పరిపూర్ణం. సూర్యుడు ప్రసరించినంత వరకు నూతనంగా కనిపించేది ఏదీ లేదు. పరమాత్మ అనుభూతి పొందే వరకు నీవు శాశ్వతంగా పొందేదీ లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.